హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్ అండి. మా ఇంట్లో పెళ్లి పనులు అయితే మొదలైపోయాయి. వీడియో ఏంటి ఇలా వస్తుందని అనుకోకండి. మా చెల్లిని వీడియో తీయమంటే షార్ట్స్ కనుక్కొని షార్ట్ లాగా తీసేసింది. సో దీన్ని నేను పెద్ద వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ చేసి కొంచెం లాస్ట్ వరకు చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ అబ్బాయి వాళ్ళైతే ఫస్ట్ మాకు కాల్ చేశారనమాట. ఈరోజు మంచిగా ఉంది, మీరు కూడా పసుపు అయితే కొట్టుకోండి అని చెప్పి కాల్ చేశారు. సో ఓకే, అటు అబ్బాయి ఇటు అమ్మాయి ఒకేసారి చేయాలి అని చెప్పేసరికి మేము కూడా అప్పటికప్పుడు ఏమనుకోకుండా ఉన్నవాడితోనే చేసేసామన్నమాట. డెకరేషన్ అలాంటిది ఏం లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాము. వచ్చిన వాళ్ళకైతే ముందుగా అయితే పసుపు అయితే రాసేసాను, నేను కుంకుమ గంధం అన్నీ పెట్టేశాను. ఇప్పుడైతే దేవుడికి మనకి పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే పెట్టేశాము. మా మమ్మీ అయితే రోల్ని అయితే ఇలా అలంకరించారు. గౌరమ్మ దేవిని పెట్టేసి అగరబత్తిని అయితే వెలిగించేసి గౌరమ్మ చుట్టూ ఒక గోల్డ్ చైన్ అయితే ఇట్లా పెట్టేసి తాంబూలం పెట్టారు, కూర్చున్నారనమాట. రోలుకి అయితే మా మమ్మీ కంకణాలు అయితే కట్టేశారు. వచ్చిన ముత్తైదులందరూ కూడా కంకణాలు కట్టుకోవాలని చెప్తే నేను, మా అత్తయ్య, మా పిల్లలు, మా మమ్మీ, వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళు అనమాట, అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని అయితే బాగా మంచిగా జరిపించుకున్నాము. ఉన్న కొంచెం ప్లేస్లోనే కూర్చొని మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ చేసామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కమెంట్ రూపంలో చెప్తూ మాట్లాడుతున్నారు. మేము వాటిని వినుకుంటూ నవ్వుకుంటూ ఫంక్షన్ అయితే చేసుకున్నాము. ఇంటి ముందే చేసుకున్నామండి, చిన్నగా, ఎవరిని పిలవలేదు. జస్ట్ మనకి ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరు వచ్చారో వాళ్ళ వరకే ఉన్నామన్నమాట. అప్పుడు అనుకోకుండా కాబట్టి ఎవరిని పిలవడానికి అయితే అవ్వలేదు. మా సిస్టర్ అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని వీడియో తను అయితే తీస్తున్నారు. తను మేకప్ కూడా తీసుకోలేదు, ఇంకా అలానే ఉంది, పాప మలిసిపోయి కూర్చుంది తను కూడా. మా మమ్మీ అయితే కంకణాలు ఫస్ట్ అమ్మాయి కట్టింది, తర్వాత అందరికీ ఒక్కొక్కటి ఇస్తుంది. అదే మేము ఇప్పుడు కంకణాలు అయితే అందరం కట్టుకుంటున్నాము. ఈ కంకణాలు కట్టడానికి దాదాపు 4 చేస్తున్నాం. చూడండి, మీరు చూస్తున్నారు కదా, తను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, తను దారం తీసి ఇస్తుంటే ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, తిను ఇంకొక అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తిను వచ్చేసి మా మమ్మీకి తమలపాకునైతే ఇలా తుంపి ఇస్తుంది అనమాట. మా మమ్మీ ఏమో పసుపు రాసి ఇస్తుంది, నేనేమో వాటిని కడుతున్నాను. ఒక్క పనిని 4 షేర్ చేసుకొని చేస్తున్నాము. అది ఎందుకంటే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాము, అట్లా మాట్లాడుకుంటూ చేస్తున్నాం కదా, ఇట్లా 4 కలిసి చేస్తే బాగుంటుందని అలా అయితే చేసేసామన్నమాట. పసుపు కొట్టడం కూడా చాలా మంచిగా జరిగిందండి. అంటే దీన్ని మేము చిన్న అకేషన్ లాగా చేయాలి అనుకున్నాము. రోళ్ళు అవన్నీ తెప్పించి చిన్న డెకరేషన్ చేసి చేద్దాం అనుకున్నాము. అబ్బాయి వాళ్ళు కాల్ చేసేసరికి అప్పటికప్పుడు మా పిన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు కదా, చేసేద్దాము, మళ్ళీ మీరు సపరేట్గా చేసుకోండి ఈవెంట్ లాగా అంటే సరే ఓకే అని చెప్పేసి, ఇక పెద్దవాళ్ళు చెప్తున్నారుగా అని చెప్పేసి అయితే మేమైతే చేసేసాము. నెక్స్ట్ ఒకవేళ చేస్తే గినక అలాగా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ముందు పసుపు కొమ్ములు దంచడానికి అందరూ ఇలా చేతులు పెట్టమంటే అలా చేతులు పెట్టి చూపించేసాము. రోకల్లో వేసి దంచేసాము కూడా, రోల్లో వేసి దంచేసాము. దంచిన దాన్నే కొంచెం కొంచెం తీసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురికి అయితే ఇట్లా బుగ్గలకి కాళ్ళకైతే పూసారనమాట. పెట్టిన తర్వాత తనైతే అందరికీ వాయినాలు ఇస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇస్తుంది. అందరూ అక్షింతలు వేసి దీవిస్తున్నారు, మంచిగా ఉండమ్మా అని చెప్పేసి. ఫస్ట్ అయితే నేనే దీవించాను దాన్ని, పైకి లేస్తుంటే వద్దమ్మా అని చెప్పి నేనే పైకి లేసి మంచిగా అక్షింతలు వేయించుకుంది. తను పాపం బాగా అలసిపోయి ఉంది. మార్నింగ్ ఎంగేజ్మెంట్ అయింది, ఈవినింగ్ ఇది అయ్యేసరికి బాగా అలసిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ అయితే హారతి పట్టేస్తున్నాం. వీడియో ఇదే. థ్యాంక్ యూ అండి.